ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఇప్పటికే ఆవిడ ఫోన్ ఇంకా ల్యాప్టాప్ ని ఫారెన్సిక్ టీం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సో జనవరి 20 నుంచి ఆవిడ పిల్లలను తీసుకెళ్లి చర్లపల్లి రైల్వే స్టేషన్లో బలవన్మరణానికి పాల్పడేంత వరకు 30వ తారీఖు వరకు ఈ మధ్యలో 10 రోజుల గ్యాప్లో ఎవరెవరితో మాట్లాడింది, ఆ కాల్స్ పై జిఆర్పి పోలీసులు ఫోకస్ పెట్టారు. సో ఇప్పటిదాకా మనం అనుకున్నాం ఇలాంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు, వాట్సాప్ చాట్ కావచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన డేటా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని రోజులు కేసు నమోదయ్యి 14 రోజులు అవుతున్నా సరే బయటికి రాలేదనుకున్నాం. కానీ పోలీసులు దిమ్మ తిరిగే నిజాలు చెప్పారు. సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో దాదాపుగా జనవరి 20 నుంచి జనవరి 30 మధ్యలో ఏదైతే ఈ 10 రోజుల టెన్యూర్లో ఆవిడ కాల్స్ ఇంకా ఆవిడ వాట్సాప్ చాట్స్ డిలీట్ అయినట్టు కూడా, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో దాన్ని రిట్రైవ్ చేసే పనిలో ఫారెన్సిక్ టీం కొంచెం, ఇంకా ఆ టెక్నికల్ టీం ఏదైతే ఉందో ఇంకొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 నెలలుగా విజయారెడ్డి చాలా హై లెవెల్ డిప్రెషన్తో ఉంది. అందుకే ఎక్స్ట్రీమ్ అయింది కాబట్టే పిల్లలతో బలవన్మరణానికి పాల్పడింది. దాదాపుగా 14 రోజుల నుంచి ఈ కేసు ఛేదించడం కోసం చాలా మందిని విచారించారు పోలీసులు. అనేక కోణాల్లో ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఇటు భర్తని, ఇటు అన్నని, ఇటు అమ్మని, వాళ్ళ ఆఫీస్లో కూడా ఇప్పటికే పోలీసులు అందరినీ 1 to 1 విచారించారు. 14 రోజులు గడుస్తున్నా సరే ఎలాంటి క్లూ రాలేదు. బట్ కట్ చేస్తే ఒక రకంగా మిస్టరీ వీడింది అనుకోవచ్చు. ఒక అజ్ఞాత వ్యక్తి, ఇప్పటిదాకా మనం అంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ చెప్పే మాటల ప్రకారం కొంతమందిని అంటే నిందితులు సస్పెక్ట్గా చేసే ప్రయత్నాలు చేశారు. ఇటు కొంతమంది మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు బాధ్యులు చెప్పే మాటలతో కావచ్చు, ఒక పోర్ట్రే జరిగిందనమాట. వీళ్ళే అనేది. సో ఇప్పుడు ఎలాంటి అనుమానం లేకుండా ఒక వ్యక్తి మనం టీవీ ముందు నుంచి చెప్తుంది మీకు, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి వల్లే గొడవ అయింది. ఆ గొడవతోనే ఆవిడ ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అది ఎక్స్ట్రీమ్ అయ్యి బలవన్మరణానికి పాల్పడ్డారు అనే విషయం ఇప్పుడు జిఆర్పి పోలీసులు చెప్పడంతో ఒక రకంగా తేట తెల్లమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, చెప్పండి, అసలు ఒక రకంగా సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ వీడినట్టు అనుకోవచ్చా ఇప్పటికైనా? ఎస్ మనోజ్, ప్రజెంట్ ఒక 14 రోజులు అవుతుంది. అంటే జనవరి 30న చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తన పిల్లలతో పాటు, అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచే మిస్టరీగా కొనసాగుతుంది. ఎందుకంటే 28న ఆ అమ్మాయిని హాస్టల్లో వదిలిపెట్టి వచ్చింది. మళ్ళీ 29న పిల్లని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఎందుకు ఏంటి అంటే ముందే ప్లాన్ ఏం లేకుండా, అంటే ఒక 28 నుంచి 30 ఒక 2-3 డేస్ మధ్యలో ఏదో జరిగింది. ఆ జరిగింది ఏంటి అనే దాని మీద ప్రజెంట్ పోలీసులు దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగించారు. ఇక ఆ దర్యాప్తులో చూస్తే మనం కంప్లీట్గా అంటే ఇన్ని రోజుల పాటు అక్కడ ఎవరో వేరే ఇతర వ్యక్తులకి సంబంధించి తినకి ప్రాబ్లం వచ్చింది అని ఏవేవో కథనాలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు తన మిస్టరీ వీడిందనే చెప్పాలి. కదా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు ఒక్కదానివి చావాల్సింది కదా, నువ్వు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళావంటూ చాలా దారుణంగా మాట్లాడారు. ఆ మాటలు విన్న తర్వాత సామాన్యులం మనమే ఎన్నోసార్లు అరే ఎందుకు ఇలా మాట్లాడు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాను అనుకున్నాం. ఇక అన్నయ్యకి సంబంధించి ఆయన చాలా వాటికి సంబంధించి అసలు లాస్ట్ మాట్లాడిన ఆయనతో నేను ఇంకో కథనం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ 14 రోజుల పాటు రోజొక కథనం. మరి పోలీసులు ల్యాప్టాప్లు తీసుకున్నారు, ఫోన్లు తీసుకున్నారు, ఏమైంది? 14 రోజుల ఒక విషయానికి సంబంధించి అంటే ఒక పోలీస్కి సంబంధించి ఒక వాట్సాప్ చాట్ బయట పెట్టడం, ఒక కాల్ రికార్డింగ్స్ కానీ ఏదైనా బయట పెట్టడం 10 నిమిషాల పని, లేకపోతే ఒక 1 డే పని. అలా కాకుండా కంప్లీట్గా 14 రోజులు ఎందుకు పట్టింది అంటే, సో చార్మి, మీరు చెప్తున్నట్టుగా ఆ జనవరి 20 నుంచి జనవరి 30 మధ్యలో మరి చాట్స్ డిలీట్ అయినట్టుగా, కాల్స్ డిలీట్ అయినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇది రిట్రైవింగ్ ప్రాసెస్ ఎలా, ఇట్ విల్ టేక్ హౌ మచ్ టైం? అంటే ఈ రిట్రైవింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కొంచెం టైం పడుతుంది. కానీ పోలీసులు ఇలాంటి వాటికి సంబంధించి ఏదన్నా దొంగలో, లేకపోతే ఏదన్నా చాలా కోట్లు నష్టం, అన్ని బ్యాంకులు దోపిడీ ఇలాంటివి ఏమన్నా అంటే సీరియస్ కేసెస్ ఉంటే తొందరగా వచ్చేస్తుంది. కానీ విజయారెడ్డికి సంబంధించిన కేసు ఇంటర్నేషనల్ కేసు కాదు, ఇది తెలంగాణ వ్యాప్తంగా వస్తున్న కేసు కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇక ఈ బ్యాకప్ అయితే మెసేజెస్ తన ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, యాపిల్ ఫోన్ అవ్వడంతో ఇక తనకి సంబంధించి యాపిల్ యాజమాన్యంతో అంతా మాట్లాడేశారు. అంటే అది ఆఫ్ ద రికార్డ్గా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. పోలీస్కి
సంబంధించిన వాళ్ళందరూ అవి చూసేసుకొని చేసేస్తూ ఉంటారు. కానీ ఇంత లేట్ ఎందుకు పట్టింది అంటే మెసేజెస్ డిలీట్ చేయబడ్డాయి కాబట్టి. అది డిలీట్ చేసింది ఎవరు? ఇప్పుడు అదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇన్ని రోజుల పాటు తనకి సంబంధించి డిప్రెషన్లో ఉంది అన్నారు. ఒక్కసారి మనోజ్ తన కొలీగ్స్ తోని మాట్లాడారు పోలీసులు. అందులో తెలిసిన నిజాలు ఏంటంటే తను పక్కన వాళ్ళని మోటివేట్ చేసేదంట. అంటే తన జీవితానికి సంబంధించి కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉంటే తన దగ్గరకు వచ్చి చెప్పుకునే వాళ్ళంట. అటువంటిది తన ఒక టీమ్ లీడ్గా ఒక అప్రాక్సిమేట్లీ ఒక 40 మెంబర్స్ తను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి డిప్రెషన్తో చనిపోయింది అంటే ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి. ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీని పక్కడు, ఫ్యామిలీ అన్నాక ఒక పాయింట్లో తిడుతున్నారేమో కానీ అటు వాళ్ళ కొలీగ్స్ మాత్రం ప్రతి ఒక్కరు లేదు ఆమె అలాంటిది కాదు, మేమే షాక్లో ఉన్నాము అంటున్నారు. అంటే ఎవరో ఒక మూడో వ్యక్తి ఉన్నారు. ఇక ఆ చాట్లో కొన్ని బయటకు వచ్చాయి. అందులో ప్లీజ్ నన్ను వదిలేయండి అనేది ఏదో వినిపిస్తుంది. అది నిజమా కాదా అనేది ఇప్పటికైతే బయటకు రాలేదు. కానీ కంప్లీట్గా ఆ పిక్చర్స్ ఏవైతే మనకు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయో అవి చూస్తుంటే మాత్రం కంప్లీట్గా ఏదో జరిగింది. అంటే ఒక 3 to 4 డేస్లో ఏదో భయంకరంగా జరిగింది. అదేంటనేది తెలియదు. ఈ ఒక్క చిన్న మిస్టరీ వీడితే గత 14 రోజులుగా కొనసాగుతున్న ఈ మిస్టరీ ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇంకోటి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర మీరు చెప్తున్నట్టుగా గతంలో సాఫ్ట్వేర్ విజయ్ రెడ్డికి బిల్డర్ కి ఏదో ఒక సమ్ రిలేషన్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు అనే ఒక మాటలు కూడా మనం వింటూ వచ్చాం. దానికి వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి అనుకోవచ్చా లేకపోతే ఇంకొక అజ్ఞాత వ్యక్తి అనుకోవచ్చా? అజ్ఞాత వ్యక్తి లేకపోతే ఆ ముందున్న వ్యక్తి ఎవరైతే తనకి సంబంధించి తనని కొట్టారు అని ఇంటికి వచ్చి కూడా చాలా దారుణంగా బిహేవ్ చేశారని ఇలాంటి వార్తలు కొన్ని వచ్చాయి. ఆఖరికి ఆ విషయం తల్లికి కూడా తెలుసు, ఫ్యామిలీలో అందరికీ తెలుసు. అది పరువు పోయే విధంగా అయిన సిచ్యువేషన్ అని కూడా చాలా సార్లు విన్నాం. మనమే దానికి సంబంధించి మనం టీవీలోనే అఫీషియల్గా చెప్పడం జరిగింది. మరి అవన్నీ తెలిసాయి. మరి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కరేనా? ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తితో మళ్ళీ మాట్లాడలేదు, సంభాషణ జరగలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్స్కి సంబంధించి కాల్ లాగ్స్ కూడా అంటే ఓన్లీ మెసేజెసే కాదు మనోజ్, కంప్లీట్గా కాల్స్కి సంబంధించి ఆడియో కాల్స్ ఏదో చేస్తూ అవన్నీ కూడా డిలీట్ చేయబడినాయంట. ఎందుకు అంటే ఏం మాట్లాడుకున్నారు, ఆ 2-3 డేస్లో ఏం జరిగింది, ఇక పిల్లలకి సంబంధించి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? ఆఫీస్ వాళ్ళు కంప్లీట్గా అంటే తన కింద పని చేసేవాళ్ళు, అదేవిధంగా టీమ్ లీడ్స్ కానివ్వండి, లేకపోతే తనతో పాటు తన పైన ఉండే మేనేజర్ కానీ ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక విషయం, తనకి ఆఫీస్లో ఎవరు కూడా శత్రువులు లేరు. అసలు తను చాలా మంచిగా ఉండేదని, పక్కన వాళ్ళని మోటివేట్ చేసేదని, ఏ రోజు కూడా తనకి డిప్రెషన్ ఉందని లేకపోతే ఏదో బాధలో ఉందని ఏ రోజు అనిపించలేదు. ఈ డిప్రెషన్ అనే ఒక వ్యాధి ఏదైతే ఉందో దీన్ని వ్యాధి అనలేము, డిసీజ్ అనలేము. అదేవిధంగా మనం దీనికి సంబంధించి ఒక క్యూర్ లేదు, ఏం లేదు. చూడ్డానికి పొద్దున నవ్వుతూ కనిపిస్తారు, సాయంత్రం కల్లా వాళ్ళు ఏడ్చుకుంటూ సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఏంటనే దానికి సంబంధించి ఒక పెద్ద అటు మెడికల్ సైన్స్ వాళ్ళే షాక్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే తను ఆఫీస్లో ఉన్నంత వరకు వాళ్ళ కొలీగ్స్తోని బాగా మాట్లాడేదంట. అదేవిధంగా మీరు అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండాలి, అబ్బాయిలు ధైర్యంగా ఉండాలి, ఎప్పుడూ కూడా ఎవరికి లొంగకూడదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు అంత అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పిల్లలతో పాటు చనిపోయే అంత ఏమైంది అనేదే చాలా మందిని కలిసివేస్తుందనే చెప్పాలి. మరి ఆ కొలీగ్స్ అయితే తను అలాంటి వ్యక్తి కాదు అని చెప్తున్నారు. ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆయన వల్లనే ఇదంతా అవుతుంది. ఫస్ట్ ఆయనని పట్టుకుంటే ఏదైతే ఈ 14 రోజుల పాటు జరిగిన ఏదైతే రీసెర్చ్ అంతా ఉందో ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. అది బయటకు రాకపోవడంతో ప్రజెంట్ అందరూ కూడా ఏమైంది, విజయారెడ్డి ఎందుకు చనిపోయింది, ఇక అటు అన్నయ్యకి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆమె చనిపోయిన దానికంటే కూడా పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళారు, అంటే తన కూతురు కంటే కూడా మనవరాల మీద ఎక్కువ ప్రేమ ఉందా? అంటే ఈ ఏదైతే విజయారెడ్డి కేసు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వీళ్ళు గట్కేసర్లో అపార్ట్మెంట్ ఏదో కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అట్లీస్ట్ ఒక 6 months నుంచి వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుంది కదా దానికి సంబంధించి క్యాపిటల్ కావచ్చు, ప్లానింగ్ ఇలా కావాలి అలా కావాలి. హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే నిజంగా చాలా మంది చిరకాల కోరిక అది. సో నాకు నచ్చినట్టుగా కట్టుకుందాం అని అనుకుంటా ఉంటారు. అంటే ఇన్స్టెంట్ గా జరిగింది అయితే అనుకోవచ్చా లేకపోతే ఎప్పటి నుంచో ప్లాన్డ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది అనుకోవచ్చా ఈ బలవన్మరణం? అంటే ఒకటి మనోజ్ తనది ఫస్ట్ అంతెందుకు మనోజ్ 28th బిఫోర్ వరకు చూద్దాం. ఒక 2 days బిఫోర్, మీరు 6 months నుంచి మనం 2 days బిఫోర్ అమ్మాయిని హాస్టల్లో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి హాస్టల్ వార్డెన్తో గొడవ పెట్టుకొని మరి అమ్మాయిని తీసుకొచ్చి 30వ తారీఖున చెర్లపల్లి జైలు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పడిపోయి చనిపోయారు.
అంటే ఆ ఒక 1-2 డేస్లోనే అసలు ఏమైంది 6 months నుంచి అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి తన ముందు నుంచే ఎన్నో ప్లాన్స్ చేసుకుంటున్న వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే తనకి సంబంధించిన శాలరీ కూడా ఒక టీమ్ లీడ్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్ అంటే ఖచ్చితంగా హై ప్యాకేజ్ ఉంటుంది. ఇక తను ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇక పోనీ తనకి సంబంధించి తన భర్త సంపాదించట్లేదు, ఆయన దుబాయ్ రిటర్న్స్, దుబాయ్లో అక్కడ పని చేస్తూ అక్కడ ఆయనకి సంబంధించి ఫైనాన్షియల్గా బాగుంది, పిల్లలకి సంబంధించి లైఫ్ బాగుంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే ఎవరో ఒక వ్యక్తి తినని దారుణంగా హింసిస్తున్నాడు. అది మాటల వల్ల కానివ్వండి, లేకపోతే బ్లాక్మెయిలే కానివ్వండి, ఏదైనా సరే ఒక మూడో వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది బ్లాక్మెయిల్ అంటే క్లిష్టంగా గుర్తొచ్చింది. తెలుస్తుంది. ఈ మూడో వ్యక్తి విషయం మీద చాలా మంది అంటే ఈ యొక్క 14 రోజుల నుంచి ఈ యొక్క విచారణ జరుగుతుంది చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డిది. ఈ నేపథ్యంలో కొంతమంది అంటే కొన్ని సోషల్ మీడియా పేజెస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆవిడ క్యారెక్టర్ని కూడా జడ్జ్ చేసేంత స్థాయి వరకు వెళ్తున్నారు. నిజంగా అసలు అంటే ఇప్పటిదాకా మనం టీవీ అలాంటి స్టాండ్ ఎప్పుడు తీసుకోలేదు. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది డిప్రెషన్ అయితే కాదు అని మనం మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు బట్టి. అసలు అంటే ఎందుకు అంటారు ఈ అనవసరమైన కాన్సిక్వెన్స్, ఈ రప్చర్ క్రియేట్ చేయడం అవసరం అంటారా సోషల్ మీడియాలో అంటే ఆవిడ మీద? మనోజ్ ఇప్పుడు ఏమైతుందంటే ఒక న్యూస్ వస్తే దాన్ని ఒథెంటిఫికేషన్ గా చెప్పాల్సిన పని లేదు, రూమర్ స్ప్రెడ్ చేయొచ్చు, దానికి సంబంధించి పెడర్థాలు తీయొచ్చు, వెనకాల నువ్వు ఒక ఓన్ స్టోరీ రాసుకోవచ్చు. ఒక టెక్కీ అంటే ఒక టెక్నికల్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ టెక్కీకి ఏమన్నా అయింది అంటే బ్యాక్గ్రౌండ్లో 100 స్టోరీలు అఫేర్లు ఉంటాయి. ఇప్పుడు విజయరెడ్డి గురించి కదా కంప్లీట్గా మాట్లాడదాం. ఈ సాఫ్ట్వేర్ అనే పేరు వినిపించిన వెంటనే ఇదే మాట వస్తుంది. మనం టీవీ ద్వారా మనం ముందు నుంచి అయినా కూడా తన డిప్రెషన్ వల్లే చనిపోయింది అని ముందుకు తీసుకెళ్ళాం, కానీ ఏ రోజు కూడా తప్పుడుగా చెప్పాలి అనే ఉద్దేశం లేకుండా. అయితే కొంతమంది సోషల్ మీడియా ద్వారా తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాను, తన క్యారెక్టర్ మంచిది కాదని, అందుకే చనిపోయిందని, అందువల్లనే ఈ మూడో వ్యక్తి అనే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒక ఆడపిల్లకి సంబంధించి ఆమె చనిపోయింది పిల్లలతో పాటు. అంటే ఒక తల్లి తనంతట తాను చనిపోవడమే ఒక పెద్ద విషయం. అంటే తన కన్న కొడుకుని కన్న కూతుర్ని ఇద్దరిని తీసుకువెళ్ళి ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైలు మీద పడి చనిపోవడం అంటే చిన్న విషయమా మనోజ్? సో మనోజ్ నేను ఇందాక దానికి సంబంధించి ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఒక తల్లి తాను చనిపోవడానికి, ఒక వ్యక్తి తల్లి కాదు తండ్రి కాదు పక్కకు పెట్టు, ఒక మనిషి సూసైడ్ చేసుకునే థాట్ రావడం అంటే ఎంత ధైర్యం చేయాలి. అలాంటిది పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి అంత ధైర్యం ఆ తల్లి చేసిందంటే వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో తనని చాలా హింసించారు. ఆ బాధ తట్టుకోలేకనే ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంది. అంత క్లియర్గా అర్థమవుతుంది. తన క్యారెక్టర్ అసెషన్ చేసిన ప్రతి ఒక్కరికి మనం టీవీ ద్వారా ఒక్క విషయం చెప్పొచ్చు, ఒక మనిషిని క్యారెక్టర్ అసెషన్ చేయాలంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళ ఆఫీస్లో ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. అప్రాక్సిమేట్లీ 40 మందికి పైగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్కరు కూడా తప్పుగా అంటే ఆమె ఎంత మంచి వ్యక్తి. ఆమె అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తి. తను ఏ బాధతో చనిపోయిందో దాని గురించి మాట్లాడాలి, కానీ అది కాకుండా క్యారెక్టర్ అసెషన్ చేయడం, తప్పుడుగా కూతలు కోయడం, ఆ మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని అయితే నేను ఈ మనం టీవీ ద్వారా అయితే చెప్పదలుచుకున్నాను మనోజ్. థ్యాంక్ యూ చార్మి. సో ఇది చార్మి ఇస్తున్న ఇన్ఫర్మేషన్. సో పర్టికులర్గా ఒక రకంగా చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో ఒక రకంగా మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 రోజుల నుంచి కొనసాగుతోంది మిస్టరీ. చాలామందిని పోలీసులు విచారించారు, దానికి సంబంధించి రీఇన్వెస్టిగేషన్ జరిగాయి. దానికి సంబంధించి వాళ్ళ ఆఫీసుకు కూడా వెళ్ళి, ఏదైతే విజయారెడ్డి వర్క్ చేస్తున్న ఆఫీసుకు కూడా వెళ్ళి వాళ్ళ కొలీగ్స్తో 1-to-1 ఎంక్వైరీ నిర్వహించారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఫారెన్సిక్ టీమ్ చెప్తున్న దాని ప్రకారం ఇప్పటిదాకా మనం ఆఫీస్ ల్యాప్టాప్ సంబంధించి కావచ్చు, ఆవిడ పర్సనల్ ఫోన్కి సంబంధించిన డేటా బయటికి రావట్లేదు అనుకున్నాం, కానీ ఫారెన్సిక్ టీమ్ దాన్ని బట్టబయలు చేసింది. కట్ చేస్తే దాంట్లో ఒక మిస్టరీ ఒకటి ఉంది. సో ఆ ఒక్క మిస్టరీ వీడిందంటే విజయారెడ్డి అసలు అనంతలోకాలకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, కారణం ఎవరు, ఆ థర్డ్ పర్సన్ ఎవరు, ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరు అనేది ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ కేసులో ఏం జరిగిందని అనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.